యమలీల సినిమాలో డైలాగ్ తనికెళ్ళ భరణి కవిత్వం చెల్లి పెళ్ళి చెయ్యాలి మళ్ళీ మళ్ళీ అన్నటువంటి దానికి అందరూ తిట్టడం ఇదంతా బేస్ ఉంది కదా. అట్లాగే ఇప్పుడు ఒక పెళ్ళి మాత్రం అంటే అదేమో అది కామెడీ, కానీ నిజ జీవితంలో ఒక జంట 2 సార్లు పెళ్లి చేసుకుంది. ఇది తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలానికి చెందిన భాస్కర్ రెడ్డి, నందిని వీళ్ళిద్దరికీ 2022లో పెళ్ళయింది. తర్వాత ఏం తేలిందంటే నందిని మైనర్ అని తేలింది. దాంతో అబ్బాయి మీద కేసు పెట్టి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నందిని అప్పటికే ప్రెగ్నెంట్, పెళ్ళైన తొలినాళ్లలోనే ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత 2023లో అంటే అతని మీద రేప్ కేసు పెడతారు కదా, సహజంగా కేసు పెట్టారు, నడిచింది. అతను జైలుకి వెళ్ళిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి ఏదైతే వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డ 2023లో ఆడ శిశువు పుట్టింది, ఆ బిడ్డను తీసుకెళ్ళి శిశుగృహానికి అప్పగించారు. ప్రభుత్వానికి సంబంధించిన శిశుగృహాలో పెరుగుతోంది ఆ పిల్ల అనాథగా. తర్వాతన ఇప్పుడు అమ్మాయి మేజర్ అయ్యింది. ఆ అమ్మాయే అబ్బాయి ఇద్దరు వాళ్ళైతే విడిపోదలుచుకోలేదు. చట్టం విడదీసినంత మాత్రం వాళ్ళు విడిపోదలుచుకోలేదు. జైలుకి వెళ్ళి వచ్చినటువంటి భాస్కర్ రెడ్డి మళ్ళీ నందినితో కలిసి ఉండడానికి డిసైడ్ అయ్యాడు. అదే సందర్భంలో ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మైనర్ పెళ్ళి, ఇప్పుడు మేజర్ పెళ్ళి. ఆ తర్వాత ఇద్దరు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. మా బిడ్డ అలా శిశుగృహాల ప్రభుత్వం ఆధ్వర్యంలో అనాథగా బతకాల్సిన అవసరం లేదు, మేము పెంచుకుంటామని చెప్పి, మేమే తీసుకెళ్తామని చెప్పేసి కలెక్టర్ వాళ్ళ బిడ్డని వాళ్ళకి అప్పచెప్పింది. ఇందులో చట్టం అనేటటువంటిది ఎంత సున్నితమైనటువంటి వ్యవహారమో చూడండి. మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పు కాబట్టి అబ్బాయి జైలుకి వెళ్ళాడు. బట్ అబ్బాయి సంప్రదాయాన్ని పాటించాడు, అమ్మాయి సంప్రదాయాన్ని పాటించింది. వాళ్ళకి పుట్టిన బిడ్డ చట్టం దూరం చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుని చట్టాన్ని పాటిస్తూనే ఆ బిడ్డని తమ చేతికి తీసుకోవడం అన్నది ఇక్కడ కీ పాయింట్.